పారిపోయిందని చెప్తారు. పారిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చిర్రు అనేది ఇదేదో కథనం నడుస్తుంది చెప్తున్నారు. తీసుకొచ్చిన మాట నిజమే గాని అదే ఊర్లో మరొక వీధిలోంచి వాళ్ళ ఇంటికి ఎవరు ఇప్పుడు నిందితుడైనటువంటి బండి వెంకటేశం ఇంటికి తీసుకెళ్లారు. సరే, అట్లా తీసుకెళ్లడంలో వీళ్ళ బంధువులు కూడా తోడ్పడ్డారు. ఆమెకి ఈశ్వరమ్మకి 2 అక్కలు, పెద్దక్కతో మాట్లాడాం, చిన్నక్క లేదు. అయితే ఆ చిన్నక్క ఈ హెరాస్మెంట్ చేసిన వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళలో ఉంది. సరే, అది 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 వేరే అంశం. సో ఏమైనా బేసిక్ కారణం ఏమిటంటే వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదో భార్యాభర్తలు కూడా లేదా వీళ్ళు కూలి పెంచమంటే పెంచలేదు కాబట్టి తగాదా పడ్డారు. అసలు కూలి పెంచమని అడిగే అంతటి పరిస్థితి అక్కడ లేదు. వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం తప్ప అసలు పనికి పిలవడమే గొప్ప విషయం. అట్లాంటిది డిమాండ్ చేసి కూలి సంపాదించే పరిస్థితి అక్కడ ఆ ఒక్క ఊరే కాదు, అసలు కొల్హాపూర్లో కానీ, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్లో అక్కడ కూలీ డిమాండ్ చేసేటువంటి సంఘాలు లేవు, అట్లాంటి ఉద్యమం లేదు. అందుకని నాకెంత కావాలా అని అడిగే పరిస్థితి కూడా లేదు. సో అందువలన అది ఆ కారణంగా ఈ ఘర్షణ అనేటువంటి కరెక్ట్ కాదు. ఘర్షణ ప్రధానంగా ఈ 2 ఎకరాల భూమిని కూడా వాళ్లే కొనుక్కోవాలనుకున్నారు. సో దానికి ఇతను సంతకం పెట్టలేదు, ఇతను కానీ ఇల్లు కానీ. ఎందుకు పెట్టలేదంటే నాకు 3 ఆడపిల్లలు, మరి నేను ఏం చేసి బ్రతకాలా, నాకు అది ఉండాలా అనే దాంతో వాళ్ళ తండ్రి బేరం ఆడుకొని 2.25 వేలు అంటే 2,25,000కి బేరం ఆడుకొని ఎకరా 4.5 లక్షల రూపాయలకి బేరం ఆడుకొని 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎవరు? ఆ ఈరన్ అనేటువంటి. ఆ స్థితిలో సంతకాలు మా దగ్గర పనిచేసే కూలీలు సంతకాలు పెట్టరా, మేము పెట్టిస్తాం, ఇట్లా ఈ కాగితాలు అని వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని వీళ్ళని సంతకాలు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టమన్నారు. సో అందుకని కొట్టారు. ఈ కొట్టడం, తిట్టడం, హెరాస్ చేయడం అనేటువంటివి కూలీలుగా వాళ్ళకి అలవాటైన విషయం. అది అంతకుముందు కూడా ఇట్లా పనికి లేటుకి వెళ్ళారని, లేకపోతే మధ్యలో వదిలేసి పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళిపోయిందని, ఇట్లాంటివి కూడా అమ్మాయి మీద అంతకుముందు తిట్టడాలు, కొట్టడాలు ఉన్నాయి. అదేం రేర్ ఇన్సిడెంట్ కాదు. సో ఆ అలవాటు ప్రకారంగా ఇప్పుడు ఇంకా గట్టిగా వీళ్ళు సంతకం పెడితే ఈ భూమి మాదవుద్ది కాబట్టి వీళ్ళ చేత ఏమైనా సంతకం పెట్టించాలని చెప్పేసి అది గట్టిగా కొట్టారు. కొట్టడంతో ఈమె పారిపోయింది. ఆ పారిపోవడం కూడా ఎక్కడికో దూరం పారిపోలేదు, ఎందుకంటే వాళ్ళ పుట్టిల్లు దూరం. అంత దూరం వాళ్ళ పెద్దక్క ఉంది ఆ ఊర్లోనే, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతి వీళ్ళ బంధువుల ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు. ఈ ఇంట్లోంచి ఇడ్చుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టారు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మాత్రమే ఈమె మీద హెరాస్మెంట్ జరిగిందనేది అమ్మాయి స్టేట్మెంట్. రాత్రి మరి నువ్వు అరవచ్చు కదా, తిరగబడవచ్చు కదా, పిలవాలి కదా ఎవరినంటే, అసలు పిలిచినా ఎవరికి వినిపించినట్టు దూరంగా ఉంటుందండి వాళ్ళ ఇల్లు. అందుకని ఆ ఇంట్లో బంధించారు. వారం రోజులని, కొంతమంది 10 రోజులని, కొంతమంది. ఆ అమ్మాయి కూడా స్పెసిఫిక్గా చెప్పలేకపోతా ఉంది ఎన్ని రోజులు నేను నిర్బంధించారు. సో నిర్బంధించి ఆ వారం 10 రోజులు ఆమెను చాలా హెరాస్ చేశారు. అది లైంగికంగా చేశారు. అసలు పెట్రోల్తో గుడ్డలు అంటించి ఇసిరియడం, ఈ గాయాలన్నవి అంత అదే అంత అమానుషంగాను. అసలు అది మనుషులు చేసే, మనం ఎప్పుడో బానిసల కాలంలో స్పార్టకస్ తిరుగుబాటు ఇట్లాంటి నవల్స్లో మనం చదువుతాం, లేదా వర్లీ ఆదివాసుల తిరుగుబాటులో అసలు కూలికి లేటుగా వస్తే వాళ్ళకి శిక్షలు వేసేవారు భూస్వాములు. అట్లాంటివి చూసాం. కానీ ఇక్కడ 2024లో ఇంత అడ్వాన్స్డ్ అయిపోయినటువంటి సమాజంలో ఈ రోజున నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకా ఆ స్థితి ఉందంటే మనం అందరం చాలా విచారించగలసిన దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. సో ఈ పరిస్థితులు దీనికి కారణం. దీనికి జోడింపుగా ఏంటంటే ఈ స్థితి ఒక్క చింతల గ్రామాది మాత్రమే కాదు. ఇక్కడదే ప్రశ్న అండి నాది. ఇప్పుడు చెంచు పెంటల్ని రిహాబిలేషన్ పేరుతో అంటామా, లేకపోతే దట్టమైన కారడవిలో నుంచి బయటకు తీసుకురావడం పేరుతోటి అనేకమైన గ్రామాలకు తీసుకొచ్చినారు, అనేకమైన చెంచులను తీసుకొచ్చినారు ఆదివాసీలను. వాళ్ళని ఇప్పుడు ఈ యొక్క సంఘటన చూసినాం మనం. 2 ఎకరాలు ఇస్తే ఆ ఎకరాల్లో
వాళ్ళ సొంత పొలంలో వాళ్ళే కూలీలుగా ఉండడం, సరైన కౌలు కూడా ఇవ్వకపోవడం, ఇట్లాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు అసలు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ ఒక్క కుటుంబానికి సంబంధించిన కథనా ఇది పరిస్థితి, లేదంటే అన్ని కుటుంబాల పరిస్థితినే ఉందా? ఏంటి పరిస్థితి? స్థూలంగా అన్ని కుటుంబాల పరిస్థితి అంతే. చెంచుల జనాభానే అటు ఉమ్మడి రాష్ట్రంలోనేమో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో కొన్ని భాగాలు కూడా దీంట్లో ఉండేవి, చెంచులు ఉన్నారు అక్కడ కూడా. కానీ మనకు వచ్చేటప్పటికి అంతా 28,000 మంది ఉన్నారు. 28,000 జనాభానే 20. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 45,000 మంది ఉండేవారు. అవన్నీ అటు పోగా ఇక్కడ తెలంగాణ పార్టీలో ఇప్పుడు మాత్రం 28,000 మంది ఉన్నారు. జనం కుటుంబాలు కాదు, కుటుంబాలు ఇంకా తక్కువ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ప్రధానంగా వేటే, చెంచులు పిట్టల వేట మీద ఆధారపడి అడవుల్లో జీవించేవారు. కృష్ణానది ఉంది కాబట్టి కొద్దిగా చెంచు పెంటల నుంచి చేపల పట్టడం కూడా చేసేవారు. ఇక మిగతా అన్ని కాయలు పళ్ళు సేకరించి బ్రతికేటువంటి ఒక సేకరణ దశలో ఉన్నారు తప్ప వాళ్ళు ఉత్పత్తి దశలో లేరు. పండించుకుని లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాలు సాగు చేసుకుని బ్రతికే స్థితి కూడా లేదు. ఆ సాగు చేసుకునే వెసులుబాటు లేకనే కదా ఇతరులకు అవకాశం వచ్చింది వీళ్ళ భూములు కౌలు పేరుతో లాక్కోవడానికి, లేకపోతే వచ్చేది కాదు. సో అందువలన ప్రభుత్వానికి నా యొక్క సూచన ఏంటంటే, ఇది ఈ ఒక్క ఇన్సిడెంట్కే పరిమితం అయితే ఈ కుటుంబానికి న్యాయం చేయాలంతవరకు కరెక్ట్. వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అంత కూడా చట్టబద్ధంగా చేయాలి ప్రభుత్వం. దీంతో పాటుగా మొత్తం చెంచు ఏరియానంతా కూడా సర్వే చేయాలి. చెంచు ఏరియాలో వాళ్ళ జీవనాన్ని మొత్తాన్ని, ఎందుకంటే ఈ పేరుతో ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటి పేరుతో అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. అట్లానే యువతల పక్కన నాగర్ కర్నూలు నుంచి ఇటు యురేనియం భయం కూడా కొంతకాలం వీళ్ళని వేటాడింది. అసలు అడవులోకి వెళ్ళొద్దు, నువ్వు కాయలు తెంచొద్దు, నువ్వు వేట చేయొద్దు, అసలు ఏమి చేయొద్దు అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు కేసులు వీళ్ళ మీద అక్కడ ఉన్నప్పుడు కూడా, లోపల ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టేవారు. అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత కదా ఆ కేసులు తగ్గింది. అంతకుముందంతా అసలు అడవిలోకి వెళ్తేనే కేసులు. అడవిలో పుట్టి పెరిగేటువంటి ఆ తెగల్ని అడవిలో ఉన్నందుకు కేసులు పెట్టినటువంటి చరిత్ర చెంచుల జీవితాల్లోనే కనిపిస్తుంది. సో అంత దారుణంగా వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేధించేవారు. అటవీ హక్కుల చట్టం వచ్చింది, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని. వాళ్ళు సాగు చేసుకున్న భూములే లేకుండా వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి మైదానంలోకి డంప్ చేశారు. ఈ డంప్ చేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ అది సక్రమంగా ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్. ఒకటి చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవ్వాలి. చట్టం లేని రోజుల్లో కొన్ని పెంటలు తీసుకొచ్చారు, సరే వాళ్ళకి అంతంత మాత్రంగా ఉందనుకున్నా. చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత చట్టాన్ని అమలు చేయాలి కదా, అదేం చేయలే. ఇక ఉపాధికి చట్టం వచ్చిన తర్వాత ఉపాధి కూలీలుగా వీళ్ళు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళు చెప్పేదాని లెక్క ప్రకారంగా వారానికి 700 వచ్చేది అప్పుడు 2 ఏళ్ల క్రితం. అంటే వారం చెల్లింపు కాబట్టి అది కూడా మినిమం వేజ్ కాదు. చట్టం ఉద్దేశం ఏంటి, మినిమం వేజ్ ఇవ్వాలి దానికి. పాత చట్టంలాగా పనికి ఆహార పథకం అని ఒకటి ఉండేది, దానికి ఎంత పని చేస్తే అంత ఇవ్వాలి దానికి. కానీ దీనికి అది కాదు. దీనికి మస్తర పడితే చాలు, ఆ రోజున ఆ మండలంలో ఎంత కనీస కూలి ఉందో అంత డబ్బులు ఇవ్వాలి. సో అందువలన 700 వారానికి ఇవ్వడం అనేటువంటిది 100 అనుకుంటే 100 అనుకుంటే మరి కొల్హాపూర్ మండలంలో కనీస వేతనం 100 కాదుగా, 156 రూపాయలు ఉంది. మరి కనీసం దాంట్లో సగం కూడా రానటువంటి పరిస్థితి. అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అక్కడ చేసింది ఐటీడీఏ వాళ్ళు. కలెక్టర్ గారి నాయకత్వంలో జరుగుతుంది అది. సో దాన్ని సక్రమంగా అమలు చేయాలి. అందుకనే వాళ్ళకి బ్రతకడమే సమస్య. వాళ్ళకి అసలు రోజువారీ తిండి తిప్పులు ఇట్లాంటివి సమస్య. ఇప్పుడు ఏదన్నా కానీ ఈశ్వరమ్మ కానీ 25 అనుకున్నా, అతను 33 అని చెప్తున్నాడు తన వయసు. అతను అనుకున్నా మరి అప్పటికి స్కూల్స్ వచ్చాయి, అప్పటి స్కూల్ సిస్టమ్ వచ్చింది, ఐటీడీ ఏర్పడింది. మరి ఎందుకు చదవలేదు, వీళ్ళని ఎందుకు చదివించలేదు? సో ప్రభుత్వం అక్కడ కూడా విఫలమైంది. ఇక వాళ్ళు బతికేదో వాళ్ళు అడవిలో బ్రతుకుతున్నారు తప్ప ఇప్పుడు నీకు అవసరమైంది కాబట్టి అడవి వాళ్ళని ఇక్కడ నుంచి
బయటికి పంపేటువంటి కార్యక్రమం చేశారు. ఇక భూములు ప్రభుత్వం ఇచ్చిన భూములన్నీ కూడా ఇతరులు ఆక్రమించుకుంటా ఉంటే చట్టం వీళ్ళ రెస్క్యూకి రాలా.